నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ్. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు. ఘనంగా బీజేపీ రాష్ట్ర ప్రభారి మాజీ శాసనసభ్యుడు పార్థసారథి జన్మదిన వేడుకలు. నారా హమారా టీడీపీ హమారా చలో గుంటూరు పోస్టర్ విడుదల చేసిన శాసనసభ్యుడు చాంద్ బాషా. చేనుకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుదాఘాతంతో యువ రైతు మృతి. శోకసంద్రంలో కాలసముద్రం గ్రామం. చండ్ర రాజేశ్వరరావు కాలనీలో త్రాగునీరు తదితర మౌలిక సమస్యలు తీర్చండి సిపిఐ డిమాండ్. కదిరి మాజీ శాసనసభ్యుడు బీజేపీ రాష్ట్ర ప్రభారి ఎంఎస్ పార్థసారథి జన్మదిన వేడుకలు కదిరిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఆయనకు అభిమానులు బీజేపీ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రభారి ఎంఎస్ పార్థసారథి జన్మదిన వేడుకలలో అభిమానులు పార్టీ కార్యకర్తలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల భవనంలో వృద్ధులకు వికలాంగులకు ఆయన చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా బంగ్లాలో కేక్ కట్ చేసిన అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన ఔదార్యాన్ని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి పార్థసారథి అండదండలు ప్రధాన కారణమని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంకాలరెడ్డి మాట్లాడుతూ బీజేపీలో 2 రాష్ట్ర స్థాయి పదవులు కదిరికి రావడం అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ తాను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి క్రమశిక్షణాయుతంగా వ్యవహరించడం వల్ల తనకు గుర్తింపు లభించిందని, ఇలాగే ప్రతి ఒక్కరూ బీజేపీలో గుర్తింపు పొందవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను పలు విధాలుగా సత్కరించారు. నాగేంద్ర మీకోసం వస్తాను. ఓకే మీ ఇంట్లో కావాలని మేము వచ్చాము. నాగేంద్ర కాఫీ అన్న సైడ్ అన్న ఎంఎస్ పార్థసారథి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి దీన్ని జరుపుకోవాలని మీ పెద్దలందరూ మళ్ళీ ఇష్టం అంతసేపు అట్లే ఉంటాం. మీ తాత ఆకలి అవుతా ఉందంట. చెప్పు ఈ ఫోన్ తీసుకొచ్చినా ఓకే.
చేసిన భారతీయ జనతా పార్టీ శ్రీ ఎంఎస్ పార్థసారథి గారి జన్మదినం ఇప్పుడు సన్మాన్ సభ దయచేసి ఎట్లా దూరవద్దు వేదిక మళ్ళా అందరూ దిగండి కూర్చున్నాం వెంకటన్న కొంచెం భారత్ మాతా కి జై జై మాతా ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బోలో భారత్ రమేష్ రండి తీసుకో దయచేసి పార్టీ నాయకులంతా గమనించాలి ఫోటో తీసుకున్న వెంటనే పక్కకు రండి ఇతరులకు అవకాశం ఇవ్వండి తీసుకున్నారా రాండి ఒకరి తర్వాత అయిపోతుంది రండి శ్యామ్ చలపతి రండి తొందరగా వెంకటారాయణ రండి అందరూ రండి ఇతరులకు అవకాశం కల్పించండి అందరికీ ఫోటోలు తీస్తాం దయచేసి చూసుకుంటూ అందరికి అవకాశం ఉంది ఫోటోలు తీసుకున్నటువంటి పార్టీ లీడర్లంతా పక్క జరగాలి మిగతా వాళ్ళకి అవకాశం కల్పించండి అంటే అందరూ తీసుకోండి కృష్ణప్పన్న తీసుకోండి దిగేసండి నల్లజేరు వాళ్ళు పండి మీరు పండి గాలి పెట్టాలి పండి ప్రసాద్ ఓకే అన్న తొందరగా ఎంపీ గుంట వెంకటరెడ్డి అన్న ఎంపీ గుంట రానా ఫోటోలు తీసుకోని వాళ్ళు సత్కారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మీరు యోగానంద రెడ్డి అన్న అర్థం చేసుకోండి యోగానంద రెడ్డి అన్న తీసుకో వచ్చేది చాలా సేపు ఉంది దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి కేక్ కట్ చేయాల్సింది ఉంది ఓకే సార్ రెడీ హరి పేపర్ రెడీనా మొబైల్ దయచేసి పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ప్రారంభంగా వస్తుంది దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరూ జై జై మాతా జై జై మాతా రెడ్డి గారి నాయకత్వం అంకల్ రెడ్డి గారి నాయకత్వం రామకృష్ణ ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రసంగించాలని చెప్పి కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతం కోసం 4 దశాబ్దాలుగా పనిచేస్తూ అనేక మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక క్రమశిక్షణకు మారిపేరుగా భారతీయ జనతా పార్టీలోనే కాదు సమాజంలో ఒక నీతివంతమైనటువంటి రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలనేటువంటి మన అందరి కూడా స్ఫూర్తిదాత గత 23 సంవత్సరాలుగా ఈ కదిరి ప్రాంతంలో ఒక సాధారణమైనటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా నేను ఈ కదిరిలో సుపరిచితుని ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో వచ్చినటువంటి అనేక రాజకీయ మార్పుల్లో విద్యార్థి రాజకీయాల్లో నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో 23 సంవత్సరాల కింద 1996లో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ కంటే ముందు వచ్చిన సందర్భంలో
పెద్దల పార్థసారథి గారిని కలవడం జరిగింది. పార్థసారథి గారిని ఏబీవీపీ నాయకుడిగా నేను కదిరిలో మొట్టమొదటిసారిగా తాలూకా కన్వీనర్ గా నేను బాధ్యత చేపట్టి వారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. పార్థసారథి గారితో చాలా మందికి చాలా రకాల సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు వారి జన్మదినం కూడా జరుపుకుంటున్నారు. పార్థసారథి గారికి జన్మదినం నాకు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మన అందరూ కూడా ప్రతిరోజు కూడా పార్థసారథి గారి జన్మదినమే మనం ఆ రకంగా మనము పరిశీలనలో తీసుకుంటాం, ఆ రకంగా అభిమానిస్తాం. ఈ రోజు పార్థసారథి గారికి నాకు 23 సంవత్సరాలుగా వారి కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మా తండ్రి మా మధ్యలో లేకపోయినా ఈరోజు మా తల్లి గారు కానీ లేదా మా కుటుంబం కానీ నాకు సమాజంలో అర్ధరాత్రి కూడా లేపి మీ కుటుంబం తర్వాత ఎవరు అంటే పార్థసారథి గారు నేను రాజకీయంగా కలిసి ఉన్నా లేకపోయినా పార్థసారథి గారు నాకు తండ్రి లాంటి వారు. పార్థసారథి గారి సతీమణి శ్రీలక్ష్మి గారు నాకు తల్లి లాంటి వారు. ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి ఈ స్థాయిలో ఉన్నాడంటే అన్ని రకాలుగా కూడా 100కి 100 రూపాయలు నేను ఇక్కడ చెప్పడమే కాదు, ఈ మధ్య కాలంలో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ ఈ దేశంలో గొప్ప నాయకుడు ఈ రాజకీయ గురువు అంటే కాదు నాకు రాజకీయ గురువులు ఎవరు లేరు, ఒకవేళ చెప్పమంటే రాజకీయ గురువు పార్థసారథి గారు అని చెప్పినటువంటి సందర్భం నాకు ఒకటి గుర్తుంది. మహానుభావులు ఆ విధంగా పనిచేశారు కాబట్టి వాళ్ళ ఆదర్శాల కారణంగా భారతీయ జనతా పార్టీ ఇంత గొప్పగా పనిచేస్తోంది. యావత్తు భారతదేశం కోసం వచ్చినటువంటి యొక్క అభిమానం, ఒక నిబద్ధత, ఈ దేశం బాగుంటేనే ఈ ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటేనే నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటేనే నా యొక్క గ్రామం బాగుంటుంది అనే ఆలోచన చేసే విధానాల్లో ఉంది. కాబట్టి ఇంతమంది 100 మంది కార్యకర్తలందరూ కూడా ఏ రోజు ప్రతిరోజు వాళ్ళ భుజాన కండువాలు మోసారు, జెండాలు మోసారు తప్ప ఎవరు కూడా నాకు ఇది రాలేదు అని పార్టీ పక్కకు లేనటువంటి ఒక మహానుభావులు ఎవరైనా ఉంటే నా యొక్క పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. ప్రతి స్త్రీ కూడా ఒక ప్రోత్సాహంలో ఒక తన భార్య కంటే మించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు. తల్లి విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పిస్తే దాని తర్వాత స్త్రీ అతని యొక్క ఎదుగుదలలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నీకు చేతనైనంత వరకు ఇంకొకరిని విమర్శించేది మాని నీవు ఎంత ఎదుగుతావో ఆ రోజు మాత్రమే నువ్వు పార్టీలో ఎదుగుతావనే ఒకే ఒక విషయాన్ని చెప్పాను. ఆ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి ఆ స్థాయికి వెళ్ళాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలా కాకుండా వేరే వాళ్ళ మీద ఉండేటువంటి ద్వేషంతో ఉంటే నీ మైండ్ అంతా అక్కడే ఉంటుంది. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా నేను ఎప్పుడూ చూస్తుంటా. నిరంతరం అంతా కూడా ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, పుస్తకాలు చదవడంలో కానీ పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరగాలి. వాస్తవంగా అయితే రాజకీయంగా నేను ఆ రోజుల్లో ఇక్కడ ఒక పునాది ఏర్పాటు చేయడానికి ఈ గ్రామాలు ఏ విధంగా తిరిగానో ఆ విధంగా విష్ణు కూడా నిరంతరం పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ద గ్రేట్ భారతీయ జనతా పార్టీ, ద గ్రేట్ కార్యకర్తలను గుర్తించేటువంటి భారతీయ జనతా పార్టీ, ద గ్రేట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనుకునేటువంటి భారతీయ జనతా పార్టీ, ద గ్రేట్ ప్రపంచాన్నంతటికీ కూడా మార్గదర్శకంగా ఉండే భారతీయ జనతా పార్టీ, కోట్లాది సభ్యత్వంతో ప్రపంచంలో నంబర్ 1 గా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ, అభివృద్ధి అనేటువంటి మంత్రంతో దేశం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ, నీతి నియమాలకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ, అవినీతి విషయంలో ముక్కు పాదాన్ని నేర్పేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ. మన యొక్క విష్ణుకి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ప్రత్యేకించి నేను రాష్ట్ర పార్టీకి, కేంద్ర పార్టీకి ప్రత్యేకించి శిరస్సు వంచి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రస్థానం అంతా కూడా మొదలవుతుంది. ఇంతకు ముందే ఆయన చెప్పినట్లుగా ఇది పదవి కాదు, ఒక ముళ్ళ కిరీటం, ఒక బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఆయన వ్యక్తిగతంగా ఎదగాల్సినటువంటి స్థాయి కన్నా ఎక్కువగానే ఎదిగాడు. భారతదేశ జనతా పార్టీ కార్యకర్తల్ని, ఈ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాధించుకునేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పనిచేసే శక్తిని విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని. పండుగ రోజు రైట్ సార్ నెక్స్ట్ లక్ష్మి పోయినా ఇంటికి 10 నిమిషాలు 5 నిమిషాలు
పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర దేశంలో మరే రాష్ట్రం చేయలేని విధంగా మైనార్టీల సంక్షేమానికి రాష్ట్రం మొత్తం బడ్జెట్లో సింహభాగం మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన ఘనత చంద్రబాబు నాయుడుదని కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా అన్నారు. ఈరోజు ఆయన నివాసం వద్ద నారా హమారా టీడీపీ హమారా అంటూ నినాదాలు చేస్తూ చలో గుంటూరు కార్యక్రమం పోస్టర్లను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో మైనార్టీలు చంద్రబాబు వైపే ఉన్నారని, అతడు మైనార్టీల అభివృద్ధికి చేసిన కృషికి మైనార్టీలు చంద్రబాబుకు అండగా నిలుస్తారని చాంద్ పాషా అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో జతకట్టినా ఇప్పుడు తెగతెంపులు చేసుకుని వచ్చారని, దీనితో రాష్ట్రంలోని మైనార్టీ మత పెద్దలందరూ చంద్రబాబును అభినందించారని ఆయన అన్నారు. అందుకే మైనార్టీలంతా గుంటూరు వేదికగా ఈ నెల 28న జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మైనార్టీలు, దేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన గుంటూరులో మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మానంద స్టేడియంలో. ఈరోజు రాష్ట్రంలో ఉండే మైనార్టీలు ఒక్కటే ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే కూడా ఈ రోజు వరకు కూడా మనము బిలో ప్రావర్టీలోనే ఉండాం, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండామంటే దీనికి కారణం రాజకీయ పార్టీలు కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలప్పుడు మైనార్టీ సోదరులకు టోపీలు పెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ విస్మరించడం వల్ల ఈరోజు మాకు ఈ దుస్థితి నెలకొంది. ఈరోజు నిజంగా మైనార్టీలకు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఏదైతే మైనార్టీలు కూడా సమానంగా ఎదగాలి, మైనార్టీలో సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఆనాడు ప్రధాన ఆశయంగా తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మైనార్టీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటూ ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పాలకులు తమ యొక్క సీట్ల కోసం మైనార్టీలను బలిపశువులుగా చేసి హైదరాబాద్లో అల్లకల్లోలం సృష్టించి మైనార్టీల ప్రాణాలతో చెలగాటం ఆడుకొని వారు కుర్చీల కోసం కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. కానీ తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లో ఏదైతే తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఎలాంటి ఘర్షణ లేకోకుండా ప్రశాంతంగా మైనార్టీలు జీవించడానికి హైదరాబాద్ అల్లరంలో పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే అని చెప్పి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా ఆ రోజు మైనార్టీ సోదరుల యొక్క ఎదుగుదల కోసం పలు రకాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలు చేపట్టి పిల్లల చదువుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున మైనార్టీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో దాదాపు కాంగ్రెస్ పాలకులంతా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో
మైనార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్తుంటారు. నేను ఒక్కటే అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 23 జిల్లాలో కలిసి ఉన్న పెద్ద రాష్ట్రంలో, మిగులు బడ్జెట్ రాష్ట్రంలో ఆ రోజు కేవలం 5 సంవత్సరాలు కలిపి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేవలం 458 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఇన్ని కష్టాల్లో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాష్ట్రమైనా కూడా మైనార్టీల సంక్షేమ ప్రధాన ధ్యేయంగా మైనార్టీలకు మెజార్టీ డబ్బులు బడ్జెట్లో కేటాయించి ఈ రోజుకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు మైనార్టీల కోసం కేటాయించారంటే అది మైనార్టీల మీద ఉండే ప్రేమ, చిత్తశుద్ధి, వారి అభివృద్ధిని ఆకాంక్షించే ముఖ్యమంత్రిగా ఈరోజు చరిత్ర పుటల్లో ఎక్కారంటే అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా జరిగిందని చెప్పి, మన అభివృద్ధి అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు గతంలో కూడా ఏదైతే ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ఆ యొక్క పరిస్థితుల ప్రభావం, రాష్ట్ర అభివృద్ధి ఆ రోజు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఎక్కడో మనము కాంప్రమైజ్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఎన్డీఏతో కలిసి ఉండి కూడా మైనార్టీల యొక్క కష్టాల్లో, ఇబ్బందుల్లో మైనార్టీలు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా, మైనార్టీల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. గత సంవత్సరం చూసాం, త్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి కూడా మొట్టమొదటిగా ఆ యొక్క త్రిపుల్ తలాక్ మీద మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా యొక్క ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు గారే అని చెప్పి మైనార్టీ సోదరులు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఒకటే చెప్పడం జరిగింది, త్రిపుల్ తలాక్ అనేది అది ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఖురాన్ పట్టణంలో లిఖించారో దాని ప్రకారం జరుగుతూ ఉంది. కానీ దీన్ని మనము ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళు శిక్షలు వేసే సాంప్రదాయానికి మీరు ఈరోజు తెర లేపుతున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మా యొక్క టీడీపీ సభ్యులు మద్దతు తెలపకుండా త్రిపుల్ తలాక్ను వ్యతిరేకించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు. కాబట్టి ఈరోజు కూడా మైనార్టీలో కూడా ఇతరులతో పాటు సమానంగా ఎదగాలి. ఇతరులు ఒక కన్ను అయితే మైనార్టీలో ఒక కన్నుగా, 2 కళ్ళును సమానంగా చూసుకొని పోయే ముఖ్యమంత్రిగా ఈరోజు మా యొక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు ఒక సెక్యులర్ నాయకుడిగా ఉన్నారు. కాబట్టి మైనార్టీలు అందరూ కూడా అదృష్టవంతులుగా భావించాలి. ఈరోజు బీజేపీతో కూడా తెగతెంపులు చేసుకున్నాం. కాబట్టి రాబో రోజుల్లో మైనార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ మైనార్టీలు అని చెప్పి ఈరోజు బీజేపీతో బయటకు వచ్చిన తర్వాత, మేము జిల్లాలన్నీ తిరిగిన తర్వాత పెద్ద సదస్సులు ఏర్పాటు చేస్తే ఆ సదస్సుల్లో పెద్ద ఎత్తున ముత్తవలీలు, ఇమాములు, మౌజన్లు, మత గురువులు అందరూ కూడా వచ్చి మీరు ఈరోజు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. కాబట్టి మేము చంద్రబాబు గారు ఎంటే ఉండాం, ఒక సెక్యులర్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండండి చంద్రబాబు అని చెప్పి వారి పెద్దలందరూ కూడా చెప్పారు. కాబట్టి వారి ఆశీస్సులతో రేపు ఈ నెల 28వ తేదీన ఒక పెద్ద కార్యక్రమం ఏదైతే నెల్లూరులో దళిత తేజం కార్యక్రమం చేపట్టి దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉండాలని నిరూపించారో, అదేవిధంగా ఈ నెల 20వ తేదీన బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా హమారా టీడీపీ హమారా ఒక నినాదంతో మేము ఈ 15 రోజుల పాటు అందరూ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పి 28వ తేదీన జరిగే బహిరంగ సభకు మైనార్టీ సోదరులందరూ పెద్ద ఎత్తున వచ్చి టీడీపీ వెంటే ఉండాం, చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని చెప్పి నిరూపిస్తారని చెప్పి కూడా ఒక్కసారి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. అక్రమంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వ్యాపారులను అరెస్టు చేసినట్లు కదిరి పట్టణ ఎస్ఐ హేమంత్ తెలిపారు. ఆయన కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. కదిరి డీఎస్పీకి అందిన సమాచారం మేరకు తాను తన సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వెనుక దాడి చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మికి కదిరిలో కొందరు లాటరీ టికెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో తన సిబ్బందితో దాడి చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 170 లాటరీ టికెట్లతో పాటు 1 లక్ష రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠాలో కదిరి పట్టణానికి చెందిన ఒక వ్యక్తితో పాటు మరో 5గురు కడప జిల్లాకు చెందిన వారుగా గుర్తించామని వివరించారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో కదిరి ప్రాంతానికి చెందిన కుటాగుల రవికుమార్, కడప జిల్లా రాయచోటికి చెందిన మహబూబ్ బాషా, ఇలియాజ్లను అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఇంకా కడపకు చెందిన రవీంద్ర కుమార్, ఫరూక్, జాన్సబ్తో పాటు తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. ఈరోజు కదిరి పట్టణంలో లాటరీ నిర్వహిస్తున్న 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో రవికుమార్ అనే వ్యక్తి, కుటాగులకు సంబంధించిన వ్యక్తి, రాయచోటు నుంచి లాటరీ తీసుకొని వచ్చి కదిరి పట్టణంలో కమిషన్కి అమ్ముతూ ఉంటే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. అతనితో పాటు రాయచోటి లాటరీ వ్యాపారస్తుడైన మహబూబ్ బాషా,
ఇలియాజ్ అనే వ్యక్తిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కొంత అమౌంట్, రవికుమార్ నుంచి కొంత అమౌంట్, కొన్ని లాటరీలను సీజ్ చేసినాం. దాదాపు 60-70 లాటరీ టికెట్ ఈరోజు సంబంధించి ఈరోజు డేట్ ఉన్న లాటరీ టికెట్లు తమిళనాడు నుంచి వస్తుంది వీళ్ళకంతా. ఇవన్నీ కూడా లాటరీ టికెట్లు మరియు 1,500,000 రూపాయల క్యాష్ కదిరి టౌన్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా తీసుకుని వస్తాము. కదిరి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఒకటే, ఇవన్నీ చీటింగ్ లాటరీ అనేది, దయచేసి లాటరీ జోలికి ఎవరు వెళ్ళొద్దండి. కదిరి పట్టణం కాదు, మన రాష్ట్రంలోనే లాటరీ అనేది ఇల్లీగల్, దానికి ఎలాంటి అనుమతులు లేవు. ఈ లాటరీ ఆడి మీరు కూడా ఈ లాటరీ కూపంలో చిక్కుకొని డబ్బులు వేస్ట్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ ప్రాణాలు పైకొని తెచ్చుకోవద్దండి నేను వినతి చేస్తూ లాటరీకి సంబంధించి కేసు కట్టి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. కదిరి మండలం కాలసముద్రం గ్రామానికి చెందిన ఒక యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన పొలం వద్దనున్న బోరుబావికి గల కరెంటు మోటార్ ద్వారా పొలానికి నీరు పెట్టడానికి మోటార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగానే విద్యుత్ షాక్ తగిలి అతడు కుప్ప కూలిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన లాభం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతి పిన్న వయసులోనే అతడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఏ వ్యక్తికి సాధ్యం కాలేదు. ఆ కుటుంబానికి ఏర్పడిన సంకట స్థితిని చూసి గ్రామస్తులు మొత్తం కన్నీరు మున్నీరయ్యారు. కదిరి మండలం కాలసముద్రం గ్రామానికి చెందిన ఒక యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన పొలం వద్దనున్న బోరుబావికి గల కరెంటు మోటార్ ద్వారా పొలానికి నీరు పెట్టడానికి మోటార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగానే విద్యుత్ షాక్ తగిలి అతడు కుప్ప కూలిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన లాభం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతి పిన్న వయసులోనే అతడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఏ వ్యక్తికి సాధ్యం కాలేదు. ఆ కుటుంబానికి ఏర్పడిన సంకట స్థితిని చూసి గ్రామస్తులు మొత్తం కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన లాభం లేకుండా పోయింది. అతడు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతి పిన్న వయసులోనే అతడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఆ కుటుంబానికి ఏర్పడిన సంకట స్థితిని చూసి గ్రామస్తులు మొత్తం కంట తడిపెట్టారు. కదిరి పట్టణానికి త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని తెలుగుదేశం మరియు వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కదిరి ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చైర్పర్సన్ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. అక్రమార్జన మినహా పట్టణ ప్రజల క్షేమం పట్టడం లేదని విమర్శించారు. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ అవినీతికి పాల్పడుతూ మున్సిపాలిటీని గుళ్ల చేశారని మున్సిపల్ కౌన్సిలర్లు శివశంకర్ నాయక్, కిన్నెర కళ్యాణ్, ఖాదర్ బాషా తదితరులు ఆరోపించారు. గత 4 సంవత్సరాలుగా ఈ విషయాలపై హెచ్చరిస్తున్నా ఆమె పెడచెవిన పెట్టారని అన్నారు. ఆమె తన సొంత పేరు మీద ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటూ పట్టణ ప్రజలకు మున్సిపల్ నీరు విడుదల చేయడం లేదని చెప్పారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద గల పంప్ హౌస్లో ఉన్న మోటార్లలో 2 పాడైపోయాయని, ఇప్పుడు 1 మాత్రమే పనిచేస్తుందని, అది కూడా పాడైపోతే ఇక పట్టణానికి నీరు లభించదని చెప్పారు. ఈ మోటార్ల మరమ్మతులపై గతంలో చేసిన ఖర్చులన్నీ వృధా అని చెప్పారు. మరమ్మతులు నామమాత్రంగా నాసిరకం సామాన్లతో చేసి లక్షల బిల్లులను రాటిఫికేషన్ పద్ధతిలో స్వాహా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆమె పదవి నుండి తప్పుకొని ఇతరులకు అవకాశం ఇస్తే మున్సిపల్ పాలన గాడిలో పడుతుందని సూచించారు. ఏం జరుగుతుందని కూడా ఏది చేయడం లేదు. అక్కడ మేము ఏఈ గారిని, డిఈ గారిని అందరితో విచారించడం జరిగింది. మున్సిపల్ ఆడ తార్నపల్లి పంప్ హౌస్లో ఉన్నటువంటి 3 పంపులు ఉంటే 3 పంపులు పూర్తిగా దాని లైఫ్ అయిపోయినదంట. వీళ్ళు చేసిన గత 3 ఏళ్ల నుంచి చేసిన మరమ్మతులు అవన్నీ కొత్త పార్ట్ లేకుండా అన్ని పాతవి బిల్డింగులు చేసి అవి ఏమాత్రం పనికిరావని చెప్తున్నారు వాళ్ళు. ఏదున్నా కూడా మీరు యుద్ధ ప్రాతిపాదికన అవి ఏమన్నా కొత్తవి కానీ లేదంటే పూర్తిగా అన్ని కొత్త పార్ట్స్ వేస్తే కానీ అవి నిలబడవు. ఇంకా రాబోయే 1 నెల 2 నెలలు ఇప్పటికి 2 పంపులు అయితే పూర్తిగా పని రావంట, ఒకటే ఆడుతుంది. అది కూడా ఒక 10 రోజులు, ఎందుకంటే దానికి కూడా ఎక్కువ బర్డెన్ ఉందంట. అది కూడా 1 నెల రోజులు మాత్రమే ఉంటుంది. పూర్తిగా నీళ్ళు అనేవే పార్నపల్లి నుంచి మున్సిపాలిటీకి రావు అని చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు. కనీసం ఈ చైర్పర్సన్ కానీ ఎంతసేపు మాఫియా చేసుకుంటున్నారు నీళ్ళతో. కదిరి మున్సిపాలిటీకి నీళ్ళు రాకపోతే ఇప్పుడు రోజుకి 4 ట్యాంకులు పోతున్నాయి మా ఒక ఏరియాలో. ఇంకా 10-20 పోతాయి అన్నట్లు సూర్యాభవన్ వాటర్ ప్లాంట్కి ఇంకా వ్యాపారం బాగా అవుతుందని సొంతంగా ఆమె పేరు మీదే వాటర్ ప్లాంట్లు పెట్టుకుని కదిరిలో దాదాపు చాలా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. కదిరి అంతా తిరుగుతుంది సూర్య వాటర్ ప్లాంట్ నీళ్ళు తాగండి అని. ఖచ్చితంగా దీని వెనకాల వీళ్ళ స్వార్థం ఉంది. ఇప్పటికైనా
అదేందో ఇప్పటికైనా ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకోండి. మేము కూడా రాజకీయాలు పక్కన పెట్టేసి కదిరి ప్రజల దాహార్తి తీర్చేదానికి అందరూ సహకరిస్తాము. ఆడ పార్నపల్లికి యుద్ధ ప్రాతిపదికన కొత్త మోటార్లో లేదంటే దాన్ని సమూలంగా మంచి రిపేర్లన్నీ చేపించి యుద్ధ ప్రాతిపదికన కదిరి మున్సిపాలిటీకి 3 పంపుల ద్వారా నీళ్ళు వచ్చే విధంగా చేయకపోతే మటుకు ప్రజలు అందరినీ మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. మీ కకృతి కోసము ప్రజల దాహం తీర్చే వాటికి కూడా లక్షల రూపాయలు వేచించి ఈ పొద్దు ఊరికినే పడేసినారు. దాదాపు 10 లక్షల రూపాయల సామాన్లు అవి 20 లక్షలు రాటిఫై చేసుకొని అవినీతి పాల్పడి ఎందుకు పనికిరాని మిషన్లన్నీ తెచ్చి ఆడ పెట్టేసుకున్నారు. ఇంకన్నా రాబోయే రోజుల్లో ఈరోజు చెప్తున్నాం 2-3 రోజుల్లో స్పెషల్ మీటింగ్ పెట్టుకొని ఆ నీళ్ళ సమస్య ఏ విధంగా తీర్చాలో నిర్ణయించుకొని అక్కడ పొయ్యి ఏఈల్ని డిఈల్ని చూపించి వెంటనే ఈ సమస్య తీర్చకపోతే మటుకు మున్సిపాలిటీలో దెబ్బలు తింటామని ఈ సభంగా మీకు తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాలుగా కదిరి మున్సిపాలిటీ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. మేము ముందు నుంచి పోరాడుతూనే ఉన్నాము. పట్టణాభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదు మన మున్సిపల్ చైర్మన్ సూర్యభాను గారు. దాదాపుగా 9 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. జేసీగా ఏర్పడి అమ్మ మీ సేవలు చాలు, ఇంకా ఇప్పుడే ఊరు చాలా చాలా దీనస్థితిలో ఉంది. చెత్త చెదారము ఎక్కడ చూసినా కుప్పలు పడినాయి. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దోమలు మాత్రము చాలా ఘోరంగా ఉన్నాయి. దోమలు మున్సిపాలిటీ అంతా అల్లుకున్నాయి దోమలన్నీ. దాని దెబ్బకు టౌన్లో ఉండే హాస్పిటల్ అన్నీ నిండిపోయినాయి విష జ్వరాలతో. ఏం చూసి ఎన్ని తూలు చెప్పినా కూడా అమ్మకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఫాగింగ్ లేదు, పిచికారీ లేదు, తోపుడు బండ్లు లేవు, ఆటోలో లేవు, ఏమీ లేవు. ఆ అమ్మ ఇన్నోవా ఏసీ కార్లో రావడము, వారానికి తూరి చాంబర్లో ఏసీలో కూర్చోవడము, పోవడం తప్ప కదిలో ఏమి జరుగుతూ ఉంది, 36 వాళ్ళ పరిస్థితి ఏమైంది అడిగే దాఖలాలు కూడా కనపడలేదు. కమిషనర్ మేడం గారు అభివృద్ధి చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఆయమ్మ కూడా భయపడించి చైర్మన్ భర్త చేయించకుండా పోతా ఉన్నారు. రాటిఫై అని చెప్పేసి లక్షలు పెడుతున్నారు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాము. మేము 6-7 మీటింగ్లో కోరం లేకుండా ఎత్తేసాము. అజెండా అయిపోతే అవినీతి కంపు తప్ప ఏం లేవు. అవన్నీ మాకు నచ్చక మేము మీటింగ్ బైకాట్ చేస్తున్నాము. కానీ మేము ఒకటి చెప్తున్నాము, దయచేసి ఇప్పుడైనా స్పెషల్ మీటింగ్ పెట్టి మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు స్పెషల్ మీటింగ్ పెట్టి పట్టణాభివృద్ధికి మీరు సహకరించండి, మేము కూడా సహకరిస్తాము. కానీ రాటిఫై అని చెప్పి లక్షల దండుకుంటే మాత్రం మేము వ్యతిరేకిస్తాము. మీ మున్సిపాలిటీ ముట్టడిస్తాము. మా జేసీ కౌన్సిలర్లు కానీ వార్డుకు సంబంధించిన జనాలు కానీ మేము పిలుచుకొని వచ్చి మీకు మున్సిపాలిటీని మేము ముట్టడిస్తాము. మేడం దయచేసి మీరు పనికిరారు చైర్పర్సన్ మేడం, మీరు వెంటనే రాజీనామా చేసి తప్పుకుంటే కొత్త చైర్మన్ ఎన్నుకొని అభివృద్ధి ఏమనేది 10 నెలలు మేము చూపిస్తానని మేము ఈ సర్వంగా మేము తెలుపుకుంటున్నాం. ఇప్పుడు లక్షలు అప్పుడు పెట్టారు, వ్యక్తిగత పాలించారు. గడిచిన 10 రోజులుగా కదిరి పట్టణంలో మంచినీటి సరఫరా జరగడం లేదు. గతంలో ఈ పాలకపక్షం వచ్చేంతవరకు కూడా, ఈ గౌరవ చైర్పర్సన్ గారు వచ్చేంతవరకు కూడా రోజు మార్చి రోజు కదిరి పట్టణంలో నీళ్ళ సరఫరా జరిగేది. మరి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఈ సిస్టమ్ని విస్మరించి ప్రజలకు నీళ్లు చేరకూడదనే ఉద్దేశం ఉందేమో మాకైతే తెలియదు. కానీ గడిచిన 4 సంవత్సరాల్లో పదే ఇటువంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి. మరి ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో విఫలమైనారు. అదేవిధంగా ప్రతిరోజు కానీ రోజు మార్చి రోజు కానీ నీళ్ళ సరఫరా చేయడంలో కూడా పూర్తిగా విఫలం చెందినారు. మరి ఈ చైర్పర్సన్ గారికి అవగాహన లేకపోతే మరి కుర్చీని పట్టుకొని వేలపడ్డం ఎందుకు? కనీసం ఇకనైనా కానీ ఆమె రాజీనామా చేసి ఎవరికైనా సమర్థులైనటువంటి వాళ్ళ పార్టీలో వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళైనా ఇవన్నీ కూడా పర్యవేక్షించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా రోజు మార్చి రోజు పట్టణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. కాబట్టి దయచేసి ఆ విధంగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పార్నపల్లిలో జరుగుతున్నటువంటివి మేము గత సంవత్సరం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం.
ముందస్తు చర్యలు తీసుకోండి. అక్కడ పంపులు ఫెయిల్యూర్ అయిపోయినాయి. నా 3 పంపులు ఉండాల్సిన స్థానంలో కేవలం ఒకే ఒక పంపు ఉంది. ఆ పంపు కూడా కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేది ఉంది. ఆ పంపు తీసిపోయేసి అనంతపూర్లో ఎక్కడో దీంట్లో పడేసినారు, ఒక వర్క్షాప్లో పడేసినారు. దాన్ని ఇమ్మీడియట్గా పునరుద్ధరణ చేసుకొని వచ్చి చేయండి అని చెప్పేసి లక్షలాది రూపాయలు బిల్లులు అయితే పెట్టడం జరుగుతుంది. కానీ అవి వాటిని కూడా కనీసం కౌన్సిల్ సభ్యులకు తెలియజేయకుండా రాటిఫికేషన్ మీద లక్షల ఆమోదం చేస్తున్నారు. కానీ వాటిని సరిగ్గా పద్ధతి ప్రకారము వినియోగించాలనేది మాత్రం విస్మరించినారు. దీంట్లో కూడా పనికిమాలిన ఈ సామాన్లన్నీ చూస్తున్నాం. ఈ పనికిమాలిన సామాన్లన్నీ కూడా తెప్పించి ఇందులో కూడా సప్లై చేసింది ఒక 100% అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివి కేవలం 20-30% కూడా లేవు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఇవి ఎక్కడ బిగించినారు. కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి ఏకైక దాహార్తిని తీర్చే మార్గం ఈ యొక్క పార్నపల్లి నుంచి వచ్చేటువంటి వాటర్ మాత్రమే. మరి ఇటువంటి వాటర్ రాలేనప్పుడు ఏ రోజుకి ఆ రోజు చర్య తీసుకోవాల్సింది పోయి 10 రోజులు గడుస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు చర్య తీసుకోవడం లేదు. మరి ఈరోజు చైర్పర్సన్ గారు సొంతంగా ఒక పర్మిషన్ లేని వాటర్ ప్లాంట్ రన్ చేస్తున్నారని మాకు కూడా తెలుసు. మరి దానికోసమే ఏమన్నా ఆపినారా? ఎప్పుడైనా రంజాన్ పండుగ కానీ అదేవిధంగా వినాయక చవితి కానీ ఉగాది పండుగ కానీ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే ఈ వాటర్ను బ్లాక్ చేస్తున్నారు. మరి ఇటువంటి వాటర్ను నిలిచిపోయే పరిస్థితి వస్తే మరి ఇంత 1,00,000 మంది పట్టణ ప్రజలు ఉన్నటువంటి ఈ పట్టణానికి సరఫరా చేయడానికి కనీసం 10 వాటర్ ట్యాంకర్లైనా అద్దెకి తీసుకోవాల్సి ఉంటుంది కదా. మరి దానిపైన కూడా మీరు ఎందుకు దృష్టి పెట్టడంలే? కనీసము 36 మంది కౌన్సిలర్లు 35 మంది ఉన్నారు. మరి వీళ్ళని తీసిపోయేసి ఈ విధంగా ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు ఏ రోజైనా చూపించినారా? కదిరి పట్టణానికి నీళ్లు మాత్రమే సప్లై చేయాలా, దానికి ఎంత ఖర్చు అయినా కూడా మేమందరూ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలుపుతామని గతంలో చెప్పినాము. ఈరోజు అదే మాట కట్టుబడినాం. కాబట్టి ఈ అధికారులు కానీ ఈ చైర్పర్సన్ గారు కానీ ఇప్పటికైనా మేల్కొని వెంటనే పట్టణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. లేని పక్షంలో రేపు మొన్నలోగా సప్లై చేయలేని పరిస్థితిలో కౌన్సిలర్లందరం కూడా నిరవధికంగా నిరాహార దీక్ష చేసేదానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లి పంచాయతీలోని రాజేశ్వరరావు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలో పాల్గొన్నారు. తుమ్మల రోడ్డులోని సునగనపుగుట్ట తాండా సమీపాన దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చంద్ర రాజేశ్వరరావు కాలనీలో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఈరోజు ఫిర్యాదుల దినం సందర్భంగా కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకుడు కదిరప్ప తదితరులు మాట్లాడుతూ ఈ కాలనీ సమస్యలపై ఇప్పటికీ అనేకసార్లు అధికారులకు విన్నవించామని, కానీ ఇంతవరకు సమస్యల మాత్రం పరిష్కారం కాలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామచంద్ర, రమణ, కళావతి, మౌలాసాబ్ తదితరులు పాల్గొన్నారు. కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు సార్కి ఇస్తాము. సార్ని కూడా మళ్ళీ ఒకసారి రెండుసార్లు ఖాళీలో పిలుచుకున్నాం, చూపిద్దాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ గతంలో భూపోరాటం చేసి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని కాన్సెప్ట్తో ఆ రోజు నినాదాలు చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ చంద్ర రాజేశ్వరరావు కాలనీని స్థాపించి గత 20 సంవత్సరాల నుంచి కాలనీకి మౌలిక సదుపాయాలు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఏమంటే సీసీ రోడ్లు లేక కనీసం ఒక ఎవరికైనా సీరియస్గా ఉన్నదంటే ఆటో పోలేని పరిస్థితి కూడా ఈరోజు మన చంద్ర రాజేశ్వరరావు కాలనీ సిపిఐ కాలనీకి ఉంది. అదేవిధంగా త్రాగునీటి సమస్యకు మంచినీరు కావాలంటే 1 కిలోమీటర్ పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అదేవిధంగా వీధి లైట్లు, అదేవిధంగా అంగన్వాడీ భవనం భూమి పూజ చేశారు కానీ ఇంతవరకు అంగన్వాడీ భవనం మొదలు పెట్టలేదు. సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు కానీ ఉన్న సీసీ రోడ్లు సిమెంట్ కూడా రిటర్న్ తోలుకొని ఇంతవరకు కూడా సీసీ రోడ్లు వేయలేదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అనేక సమస్యలపైన డిమాండ్ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలనీ సమస్యలపైన ఇదివరకు ఉన్నటువంటి అధికారులు ఇంతకుముందున్న పాలకులు ఆ కాలనీ పేరు చెప్పి
నిధులన్నీ పక్కదారి పెట్టించి కాలనీకి మోసం చేశారు. ఇప్పటికైనా స్పెషల్ ఆఫీసర్స్ మేల్కొని కాలనీకి వచ్చి పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలతో మమేకమై కాలనీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి లేని పక్షంలో అనేక ఉద్యమాలు చేపడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి హెచ్చరిస్తోంది. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి తుమ్మల రోడ్లో మన సున్నబూతి తాండా ఏరియాలో మన సిపిఐ కాలనీ ఉంది. తాగునీరు సమస్య చాలా ఘోరంగా ఉంది. మన సీసీ రోడ్లు వేస్తారని చెప్పి ఎన్నోసార్లు మనం వినతి పత్రం కూడా ఇచ్చాము, హామీ కూడా ఇచ్చాడు తహసీల్దార్ గారు. మరి దాని గురించి పట్టించుకోవడం కాకుండా ఉండే మన గిరిజన కుటుంబాలు కూడా 50 మంది ఉన్నారు, వాళ్ళకి పట్టాలు కూడా ఇస్తారని హామీ ఇచ్చారు. దాని గురించి ఇప్పుడుదంగా ఒక్కసారి కూడా వచ్చి ఆడ కొలతలేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన పాపన పోలే. మాటలైతే చాలా చెప్తారు కానీ వినతి పత్రం ఇవ్వాలా, అటు తీసుకొని పక్కన పెట్టాలా తప్ప దాని గురించి ఏ ఇబ్బంది దాని గురించి ఏది కూడా మాట్లాడడం లేదు. పట్టాలు కానీ, తాగునీటి సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, అక్కడ నీళ్ళు తీసుకొని పోయేకి చాలా ఇబ్బంది ఉంది. ఒక్కోసారి అటుకు వచ్చి విచారించి ఆ సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, మరి ఆడ ఉండే కుటుంబాలకి సొంత ఇండ్లు 10-15 ఏళ్ళుగా వాళ్ళు ఉన్నారు. కాపురం ఉండి ఆడ సొంత బాడీ కట్టలేని పరిస్థితి వాళ్ళు ఈరోజు ఉన్నారు. వాళ్ళకి చూసి ఆడ పట్టాలు ఇచ్చి మరి తాగునీరు సమస్య కానీ, మరి సీసీ రోడ్లు కానీ, మరి ఆ స్ట్రీట్ లైట్ కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి సిపిఐగా హెచ్చరిస్తున్నాం. సమస్యలు ఈరోజు చాలా కష్టతరమైనగా ఉన్నాయి. మా కాలనీలో నీళ్లు లేవు, బోరు ప్రత్యేకమైన బోరు వేయాలని అధికారస్తులకు ఎన్నోసార్లు మేము చెప్పుకున్నాము. అధికారస్తులు స్పందించలేదు. కాకపోతే మాకు పైప్ లైన్ కూడా లేదు. రోడ్ల సమస్య భూమికి చేసినారు కానీ 6 నెలలు అయింది. సిమెంట్ తోలి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకుపోయినారు. 3-4 సార్లు రోడ్డు కొలతలు వేసుకొని ప్రపోజర్ పెట్టి అవతల తాండా పేరు చేసుకొని అక్కడ యూజ్ చేసుకున్నారు. కానీ మా కాలనీకి మాత్రము ఏమని మాత్రం 20 ఏళ్ళు కాలనీ అయిండేది కానీ ఇంతవరకు కూడా గవర్నమెంట్ నిధులు ఏటే కానీ మాకు వర్తించడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వం వాళ్ళతో ఎన్నోసార్లు చెప్పుకున్నాం కానీ వాళ్ళు వచ్చి మాకు స్పందించలేదు. కాబట్టి మేము భారతీయ కమ్యూనిస్టు పార్టీ తరఫున ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు ధర్నాలు చేసి మేము చాలా మొరుపెట్టుకున్నాం కానీ మా మాట ఎవరో కానీ చెవులో వేసుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు పేద ప్రజల కోసం రూపొందించిన చట్టాలను అమలు చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం ఆర్సీపీ శాఖ ఆధ్వర్యంలో దళితులు పెద్ద సంఖ్యలో హాజరై కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గంగాధర్ నాయకత్వం వహించారు. భూమి లేని నిరుపేద దళితులకు జీవో 312 మరియు 62 ప్రకారం ప్రభుత్వ భూములలో ఒక్కొక్కరికి 3 ఎకరాల వంతున భూమి ఇవ్వాలని, కానీ ఈ అధికారులు పేద దళితులకు 1 సెంటు భూమి కూడా ఇవ్వడం లేదని గంగాధర్ ఆరోపించారు. ఈ రోజు కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు పెద్ద పెద్ద కంపెనీలకు వందలాది ఎకరాల భూములు క్షణాల మీద సేకరించి ఇస్తారని అన్నారు. జిల్లాలో ఇంకా వివిధ పద్దుల కింద దాదాపు 3 లక్షల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని, దానిని సేకరించి దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. మనం ఏం చెప్తున్నాము, 62 జీవో ఏదైతే ఉందో 62 జీవో ప్రకారము ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూములు ఇవ్వాలి అంటే ఈ జీవోలు ఉందా లేదా? ఉంది. కాబట్టి మీరు ఆ జీవో ఏం చెప్తుంది, 62 జీవో ఏం చెప్తా అంటే ప్రతి కుటుంబానికి అంటే భూమి లేనటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఇవ్వాలి. ఆ 3 ఎకరాలకు ఒక్కొక్క ఎకరాకు 3 లక్షలు ఇవ్వాలి. కాబట్టి 9 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి. అదే 2 పంటలు పండగలిగే భూములు ఉంటే 12 లక్షలు, 3 పంటలు పండగలిగే భూమి ఉంటే 15 లక్షలు ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. కానీ భూములు లేవా? భూములు ఉన్నాయి. భూములు ఉన్నాయి కూడా వీళ్ళు చెప్పరు భూములు. అదే కంపెనీ వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము ఇక్కడ పలాని సోలారు హబ్బు కానీ లేదంటే ఒక ఫ్యాక్టరీ కానీ పెట్టాలనుకున్నామని చెప్తే వీళ్ళు ఆగమేఘాల పైన దొగ్గిడిగా పైన నడుచుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఎక్కడ భూమి ఎదుగుతారు. వాళ్ళకి ఎన్ని ఎకరాలు 500 ఎకరాలు మాకు కావాలని చెప్తారు. వాళ్ళు 500 ఎకరాలు తప్పకుండా వీళ్ళు సమకూరుస్తారు. ఇది వీళ్ళ పని. పేదవాడికి 2 సెంట్లు భూమి ఇవ్వరు, పేదవాడికి 2 ఎకరాలు భూమి ఇవ్వరు. ఈరోజు ఎక్కడో ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి మాకు ఇట్లా మేము ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్తే వాళ్ళకు 200 ఎకరాలు 500 ఎకరాలు ఇచ్చారు సోలార్ సిటీ కోసం. దానికోసం 15,000 ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 15,000 ఎకరాలు అంటే ఈరోజు పేదలకు 2 సెంట్లు బట్టి 2 సెంట్లు ఇవ్వరు. 2 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల భూమి ఇవ్వరు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళ కోసమే మీరు పనిచేసేది. కాబట్టి దానికోసమని మీరు ఏదైతే జీవో ఇచ్చారో 62 జీవో ప్రకారం 3 ఎకరాలు ఇవ్వాలి.
118 జీవో ప్రకారం 3 ఎకరాలు ఇవ్వాలి, 319 జీవో ప్రకారం 2.5 ఎకరాలు ఇవ్వాలి. ఇది ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ కూడా ఇవ్వాలి. కాబట్టి ఈ జిల్లాలో దాదాపుగా మనకు తెలిసి 32 రకాల భూములు ఉంటాయి. చాలా రకాలైనటువంటి భూములు. ఈరోజు ప్రభుత్వ భూమి తీసుకోండి, లేదంటే డీసీ ల్యాండ్ తీసుకోండి, లేదంటే వంకపురం భూములు తీసుకోండి, లేదంటే చౌడు భూములు తీసుకోండి, లేకపోతే ఇట్లా కాలువగట్టు భూములు తీసుకోండి, సోత్రం భూములు తీసుకోండి. అంటే అనేక రకాలుగా ఈ జిల్లాలో ఉన్నాయి. దేవాలయ భూములతో సహా, ఫారెస్ట్ భూములతో సహా ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా మీరు పంచండి అని చెప్తున్నాం. ఇప్పటికీ ఈ జిల్లాలో 3.5 లక్షల భూమి మిగులు భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది, అందులో దేవాలయ భూమి ఉంది. కాబట్టి ఇట్లా సోత్రం భూములు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా పేదల కోసం పంచండి. తప్పుడు వ్యవహారాలు చేస్తున్నటువంటి కొచ్చర్లు ఎంఆర్ఓ అదే పరిస్థితి చేస్తున్నారు. అంటే అన్ని ఎంఆర్ఓలు కూడా ఎవరు కూడా మనకు సహకారం అందించడం లేదు. ఎందుకని మీరు అందించడం లేదు? అంటే వీళ్ళందరూ పేదలు కాదనుకుంటున్నారా? లేదంటే వీళ్ళందరూ పెద్ద కోటీశ్వరులు అనుకుంటున్నారా? వీళ్ళంటే లక్షలు సంపాదించినటువంటి వాళ్ళు అనుకుంటున్నారా? ఏ విధంగా అనుకుంటున్నారు? మీరు చేయండి. మీరు ఏమైనా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ చూడండి. ఆధార్ కార్డు మీకు భూమి ఎంత ఉందో తెలుస్తుంది, లేదా మీకు ఇళ్ల స్థలం ఉందా లేదని తెలుస్తుంది. సమగ్రమైనటువంటి సర్వేకి సంబంధించినటువంటి సమాచారం అంతా రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది. అంటే మనం ఏం చెప్తున్నామంటే, మా ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో మనందరివి కొట్టమని చెప్పండి. వాళ్ళు ఆధార్ నెంబర్లో ఉంటే భూమి కొనుగోలు చేస్తే భూమి కొనుగోలు చేసినట్టు ఉంటుంది, సెల్లు కొనుగోలు చేస్తే సెల్లు కొనుగోలు చేసినట్టు ఉంటుంది, 2 వీలర్ కొనుగోలు చేస్తే 2 వీలర్ కొనుగోలు ఉన్నట్టు ఉంటుంది. ఏం మీకు తెలవా? మీరు ఆధార్ నెంబర్ కొట్టండి, పేదల వాళ్ళకి భూమి ఉందా లేదా చెప్తారు. మీరు ఆధార్ నెంబర్ కొట్టండి, ఒక ఇళ్ల స్థలం ఉంటాయి లేవని చెప్తారు. ఎందుకని మీ దగ్గర సమాచారం పెట్టుకొని ఈరోజు పేదలను ఈ విధంగా మీరు హింసిస్తున్నటువంటి పరిస్థితి, మధ్యలో పోరాటాలకి రోడ్లకి లాక్కొచ్చినటువంటి పరిస్థితి, ఎండల్లో కూర్చోబెట్టే పరిస్థితి మీరంతా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బీజేపీ రాష్ట్ర ప్రభారి మాజీ శాసనసభ్యుడు పార్థసారథి జన్మదిన వేడుకలు. నారా హమారా టీడీపీ హమారా చలో గుంటూరు పోస్టర్ విడుదల చేసిన శాసనసభ్యుడు చాంద్ బాషా. చేనుకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుదాఘాతంతో యువ రైతు మృతి. శోకసంద్రంలో కాలసముద్రం గ్రామం. చండ్ర రాజేశ్వరరావు కాలనీలో త్రాగునీరు తదితర మౌలిక సమస్యలు తీర్చండి, సిపిఐ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఖాద్రి న్యూస్.